త్యాగాలను వారసత్వంగా తీసుకుని భావి భారత తరాల కోసం పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీకి ప్రతిపక్ష నేత హోదా వచ్చింది. గాంధీ కుటుంబంలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన కంటే ముందు తల్లిదండ్రులు సోనియా, రాజీవ్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవిని అలంకరించారు. లోక్సభ సెక్రటేరియట్కు రాహుల్ గాంధీ పేరు పెట్టాలని కాంగ్రెస్ తన నిర్ణయాన్ని తెలియజేసిన ఒక్కరోజు తర్వాత బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. 2014 మరియు 2019లో లోక్సభలో 10% కంటే తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అందువలన గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ లోక్సభ నాయకుడిని ఫ్లోర్ లీడర్గానే పరిగణించారు. గతంలో అధీర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గే వంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్లుగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో 10% మించి అంటే 99 స్థానాలు కాంగ్రెస్కు వచ్చాయి. ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కాంగ్రెస్లో చేరడంతో 100 స్థానాలయ్యాయి. దీనితో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతిపక్ష నేత హోదా బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో ప్రతిపక్ష నేత అంటే ఆషామాషీ పదవి కానే కాదు. ఈ పదవికి కొన్ని విస్తృత అధికారాలుంటాయి. కేంద్ర కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు ఈ పదవిలో ఉన్నవారు పొందుతారు. కొన్ని ముఖ్యమైన రాజ్యాంగబద్ధ పదవులు అయిన ఈసీ, సిబిఐ, ఈడీ వంటి సంస్థలకు చీఫ్లను నియామకాల్లో రాహుల్ గాంధీ ప్రధాన భూమిక పోషించనున్నారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, 2 కమిషనర్లను నియమించే 3 సభ్యుల కమిటీలో రాహుల్ గాంధీ ఒకరిగా ఉంటారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, లోక్పాల్ మరియు మరన్నింటికీ అధిపతులను నియమించడానికి బాధ్యత వహించే కొన్ని కమిటీలలో సభ్యుడిగా కూడా రాహుల్ గాంధీకి అర్హత ఉంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్స్తో సహా కొన్ని ముఖ్యమైన జాయింట్ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా వ్యవహరిస్తారు. నిజానికి 1969 వరకు లోక్సభలో ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేక అధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీతాభత్యాల చట్టం 1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. ప్రతిపక్ష నేత వేతనం 3.3 లక్షలు. వీరికి కుటుంబ సభ్యులకు జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది. లోక్సభ భవనంలో రాహుల్ గాంధీకి ప్రత్యేక కార్యాలయం, ప్రభుత్వ బంగ్లా సిబ్బంది కూడా ఇస్తారు. లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట మొదటి సీటులో కూర్చుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.